మనమేమో పేగులు తెగిపడేదాకా శత్రుతో కొట్లాడుతున్నాం. మనం పేగులు తెగిపడేదాకా శత్రుతో కొట్లాడుతున్నాం. వాళ్ళు జనం చూస్తారు, అది నీకెందుకు నేను ఎందుకు. ఇప్పుడు 2023లో ఏం జరిగింది, ఎవడు వచ్చేసింది కానీ మాట్లాడే దాని గురించి అని, ఎందుకంటే మనది కూడా ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆ లోతులోకి పోం. అవన్నీ ప్రజల హృదయాల్లో ఉంటాయి. ఎప్పుడు కరెక్ట్గా వస్తాయి? మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళ చేతిలో ఇది తేల్చేటప్పుడు మళ్ళీ బయటకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, తప్పకుండా తేలుస్తారు. కాబట్టి దయచేసి మీరు తొందరపడకండి, మీరు ఎక్కడ మాట్లాడకండి. మీరు నేను చూస్తున్నా ఇక్కడ మీరు కొంత జనం ఉంటారు, ఇక్కడ రాగానే 100 మంది జనం ఉండగానే అన్న బాగా బిజీ ఉన్నాడని చెప్పి మీరు అటు ఇటు పోతున్నారు. అయినా మీరు రావాలి, మునుపటి లెక్కనే పని చేసుకొని పోవాలి. ఈ అడ్డ మీకోసం ఉన్నది. తప్పకుండా నెలకు ఒక 2 రోజులు 3 రోజులు తప్పకుండా 10 రోజులకోసారా తప్పకుండా వచ్చి ఏర్పాటు చేస్తా. మీకు ఆ నరేంద్ర అంటోడు ఉన్నాడు, చేస్తా. శ్యామ్ ఇక్కడనే ఉన్నాడు, ఆ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. మీరు కొంచెం ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి. ఇగో మనం రాజకీయాల్లో ఉన్నంత వరకు హుజురాబాద్ ప్రజానికానికి కాలుకు ములుగుతే పన్నుతో పీకే సర్వీస్ చేయాలి. వాళ్ళన్నమాట వాస్తవం. 7 సార్లు గెలిపించిన బిడ్డని ఎందుకో జరిగిపోయింది. ఒక్కసారి పనిష్మెంట్ ఇచ్చినందుకు ఇంత పనిష్మెంట్ నా బిడ్డ ఇవ్వద్దని వాళ్ళు కోరుకుంటున్నారు.